మేము కెఫేకి వచ్చేసాం. కెఫేస్ చూపిస్తాం మీకు లోపలికి వెళ్ళిన తర్వాత. కానీ చూసారా ఏదైనా ఆల్రెడీ సన్సెట్ మీకు లైట్గా కనిపిస్తుంది, అందుకే నేను నల్లగా కనిపిస్తున్నా. అండ్ ఈ మాస్క్ వెనుక పెద్ద స్టోరీ ఉంది, అది నేను చెప్పాలనుకోవట్లేదు. సో ఈ యొక్క వ్లాగ్లో నా మాస్క్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్. సో మా ఫ్రెండ్ ఇంకా రాలే, ఎప్పుడు దరిద్రుడు లేట్గానే వస్తాడు. ఫోన్ కూడా ఎత్తట్లేదు. వాడి కోసం మేము బయట నిల్చోవాల్సి వస్తుంది. ఈలోపు మీకు కెఫే చూపించేస్తాను రండి. దిస్ ఇస్ ది ఎంట్రన్స్ అండ్ ఇది మాదాపూర్లో లైక్ డిమార్ట్ లేన్లో అలాగే స్ట్రైట్గా లోపలికి వస్తే డెడ్ ఎండ్లో రైట్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఉంటుంది. ఇట్ హ్యాస్ 2 floors. సో కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. మేము పైన కూర్చోడానికి వెళ్తున్నాం బికాస్ పైనుంచే వ్యూ బాగుంటుంది లేక్ది, అందుకని చెప్పి ప్రిఫర్ చేసాం. బట్ దెన్ వీ హ్యావ్ టు సిట్ ఇన్ సైడ్ బికాస్ బయట అంతా ఫుల్ ఆక్యుపైడ్ ఉంది కాబట్టి. ఎక్స్ట్రా చేయొద్దు. సుమన్ గారు చూడు, వాళ్ళ వైఫ్కి బాగాలేదంటే ఇంట్లో కూర్చోంటున్నాను. ఊళ్ళో అన్ని వదిలిపెట్టేసి వచ్చేట్లో సిగ్గు శకం ఏమన్నా ఉందా? పాపని వదిలిపెట్టచ్చు. తీసుకొచ్చింది చూడు ఎంతమంది రష్ ఉన్నారు. ఎందుకు అక్షిత వీడియో పెట్టగానే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? భర్త అంతే, కెమెరా కనిపించని పెద్ద ఓవర్ యాక్షన్. మీరు తింటారా వాసల్స్? నేను కూడా తింటామా? వాసల్స్ తింటావా? పెట్టింగ్ టాబ్లెట్ తిండిపోతాను పెట్టి. కెమెరా ఆన్ చేయగానే చాలు, నార్మల్గా చెప్పచ్చు కదా. అజయ్ నేర్పించారు కెమెరా స్టాండ్ అయినా మొత్తం కెమెరా కోసం ఏదో ఎక్కువ తనకి ఎట్లా స్క్రీన్ స్పేస్ ఎక్కువ కావాలని ఓవర్ యాక్షన్ చేస్తుంది. బయట అనుకుండదు బొమ్మాయి బట్టి. ఎట్లుండాలి ఏం మాట్లాడాలి అని చెప్పింది అంతా అజయ్. నా దరిద్రం నేను చెప్పినా అని చెప్పుకోవడం. గంట అయింది వాడికి మెన్యూ ఇచ్చి. నేను చెప్తున్నా ఏం చెప్తలేరు. ముందే డిసైడ్ అయింది వ్యాపిల్స్ అది. ఇప్పుడు ఏదో కెమెరా పెట్టగానే నువ్వు ముందు వ్యాపిల్స్ అని డిసైడ్ అయినావు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఏదో కెమెరా ఆన్ చేయగానే ఇవన్నీ స్క్రోల్ చేస్తున్నావు? సో అంతా చెప్పేసి నువ్వు. నాది రెడీగా ఉంది, ఆమె చెప్తే చెప్పేసాం ఒకటే ఆర్డర్ అని. అక్షిత యాక్చువల్లీ వాళ్ళు ఆర్డర్స్ తీసుకోరు, మనం మళ్ళీ కిందకి వెళ్ళి అంటే కింద కౌంటర్ ఉంది అక్కడ ఆర్డర్ చేయాలి. సో ఆ తర్వాత వాళ్ళు పంపిస్తారు. సో దిస్ ఈస్ సంథింగ్ ఐ డోంట్ లైక్ హియర్. అది అల్లబెట్టుడు ఎందుకు? చెప్పు ఏం శాండ్విచ్ అది? ఈయన చెప్పింది గ్రీన్ బుద్ధా బౌల్ కదా, అది కాదు. ఏం శాండ్విచ్ అది? స్పెల్లింగ్ సేమా? అది నీకు తెలుసా ముందు? ఎక్స్ట్రా చేయొద్దు. ఇప్పుడు ఎవరి ప్రొనౌన్సియేషన్ కింద హలో కాను అంటే నువ్వు జలకాను జలపెను అని చెప్పాడు. అది సాస్. అది నాకు చెప్పాను, నువ్వు నాకు చెప్తున్నా. నాకు ఫస్ట్ మన ఆఫీస్లో ఒకసారి లాస్ట్ టైం ఎప్పుడు ఇచ్చిళ్ళు వాటిని బేగల్స్ని పట్టుకొని డోనట్స్ చెప్తానే ఉన్నాను. డోనట్స్ కాదు సరే, అప్పుడు ఇచ్చినప్పుడు అయితే బేగలే కదా. కానీ కెమెరా ఆఫ్ చేసింది తగ్గి. తగ్గించుకో, కెమెరా ఆన్లో ఉందని చూస్తున్నావా? అందుకే నేను వరుతానా, నువ్వు వరుతున్నావా? నువ్వు కెమెరా ఆన్లో ఉందని వరుతలేవు. నేను సైలెంట్ ఉన్నా. ఏంటి మామా? సంజానే తోనే తాని నేనాను అవతుం. కెమెరా ఆన్ చేసావు కదరా. అమ్మాయిలు ఇన్నోసెంట్ అనుకోవాలి కదా. ఓవర్ యాక్టింగ్ అతను చూసి నేర్చుకోవాలి. హౌ టు డూ ఓవర్ యాక్టింగ్ ఈయన చూసి నేర్చుకోండి. యా, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్.
ఇట్లా ఇన్నోసెంట్ గా యాక్ట్ చేసే వాళ్ళే ఏమంటారు మీరే కమెంట్ చేయండి. ఆమెకి రాలేదు word. మీరే చాయిస్ ఆఫ్ వర్డ్స్ పూర్ ఉన్నాయి. స్పెల్ ఒకసారి ఇది చికెన్ శాండ్విచ్ కిందది మొత్తం అక్షిత మొత్తం స్పెల్ మొత్తం చెప్పు పేరు. ప్రొనౌన్స్ చేసి థర్డ్ వన్ చికెన్ శాండ్విచ్ మొత్తం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రా. రాదు. 5 days వెళ్ళాలి మినిమం. 1 day ట్రావెలింగ్కే పోతాడు. అమ్మా ఎందుకు చెప్పినావు అది? షో ఆఫా? తిన్నామని ఎక్కడికి వచ్చినావు? షో ఆఫా? డైట్ అంటే ఇప్పుడే కదా నా శాండ్విచ్ సగం పెక్కిన గాడిది. శాండ్విచ్ ఆల్సో డైట్. షటప్. నీకు ఒక విషయం తెలుసా, మా అంకుల్కి అందరికీ చెప్పేసి వచ్చాను నేను. నీ నోరుకి భయపడి వాళ్ళు ఏమనలేరు, అంతే తేడా. ఇంట్లో ఎందుకంటే అత్తమ్మ నిజాలు బయట పెడతావు. మా అంకుల్ ఏమన్నారు తెలుసా, కొంచెం మెల్లిగా రా అమ్మ పర్వాలేదు, స్కూల్లో జాగ్రత్తగా అవును వెళ్ళు. మెల్లగా వాళ్ళ తొందర వస్తే వాతాలకాయ తింటామని వాళ్ళ బాధ. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. జాగ్రత్త స్కూటీలో వెళ్తున్నావు అంట. పర్లేదు అంకుల్ వెళ్తాను అలవాటు అని చెప్పి. ఫస్ట్ రావాలనుకున్నా తెలుసా, హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎక్స్క్యూజ్ మీ ఫస్ట్ నేనే రావాలి ఇంకా. అవును వాడు నువ్వు రానని మెసేజ్ పెట్టా కానీ గ్రూప్ లో మమ్మ వాళ్ళు వచ్చినా రాకపోయినా నన్ను తీసుకోమమ్మా అని. ప్రశాంతంగా వెళ్ళకపోతే ఏం చేయాలి? సో అక్కడ ఫినిష్ చేసేసుకున్నాం అండ్ పక్కనే దుర్గం చెరువు పార్క్ చాలా దగ్గర అని చెప్పేసి ఒకసారి ఇక్కడికి వద్దామని వచ్చాం. అండ్ లుక్ ఎట్ దోస్ వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. మమ్మ కనిపిస్తలేవు. ఐఫోన్ వేస్ట్ అంట, నువ్వు అట్లా ఉన్నావు. ఇప్ప కనిపిస్తలేడు ఫ్లాష్ వేద్దాం ఆగు. కనిపిస్తలేవు మమ్మ, ఎందుకు అట్లా కూర్చున్నావు? వస్తుందా? వాటర్ తీసుకొస్తారా? ఇక్కడే ఉంది, దగ్గరలో కూర్చున్నావు అందుబాటులో. నువ్వు పొరలొచ్చా వాటర్ లో. కావాల్సినంత సేపు ఏదంటే అర్జెంట్ అయిందారా? నీకున్నంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. అర్జెంట్ అయిందారా? ప్రైవసీ ఇవ్వండి. నీకుండాలి అది. మేము అక్కడ అంతా అయిపోగొట్టుకుని తర్వాత పార్క్కి వెళ్ళి బోటింగ్ చేసి మళ్ళీ ఇక్కడ కావాలా ఫుడీ అని చెప్పడం చాలా తక్కువ, కానీ ఏం చెప్పాలో అర్థమవుతుంది. ఏమనొచ్చు అమ్మ, గంటకి 3 సార్లు తింటుంది, ఎంత ఉంది కానీ. ఆమె స్టొమక్ ఒక బర్ముడా ట్రయాంగిల్, అన్ని లోపలికి కూడా బయటికి రావడం ఉండదు. మీకు జెలస్. మీరు ఇంత ఉన్నారు కదా, సో ఎక్కువ తినలేదు మీరు. నీలాగా ఇంత ఉండాలా మరి, మేము ఇంత కాకపోతే. పాపం ఫీల్ అవుతాడు. ఇది చెప్పు. ఇందాకేదో అన్న ఫ్యామిలీ సంసారం. ఫ్యామిలీ అంటే రెస్పాన్సిబిలిటీ అనేది తెలుసుకో అక్షిత. పవన్ ఒక్కడే చూసుకోవడం కాదు. ఫ్యామిలీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్, ఓన్లీ హస్బెండ్ అండ్ చైల్డ్ కాదు. అంటే ఇప్పుడు నువ్వు నాకు ఇది మోటివేషన్ ఇస్తున్నావు, ఇంత క్లాస్ వీక్తున్నావా? ఇది కూడా అర్థం చేసుకోవాలంటే నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? సో అట్లా మా డే ఫినిష్ చేసేసుకున్నాం అనమాట. అండ్ సో సారీ ఒకవేళ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంటే వీడియోస్లో. ఇవన్నీ చాలా పాత వీడియోస్ అనమాట. నేను ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నా, అప్పుడు నాకు తెలీదు ఏ మైక్ వాడాలి, ఎట్లా నాయిస్ క్యాన్సిలేషన్ చేయాలి అండ్ ఆల్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.